రఘురామకృష్ణరాజు విషయంలో చంద్రబాబు గారు ఆలోచన చేయాలి. ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు, స్పీకర్ ఇవ్వట్లేదు, డిప్యూటీ స్పీకర్ అన్నా ఇస్తారన్నటువంటిది ఉంటే అది మరి జనసేనకు అంటున్నారు, అది రేపు తేలిపోతుంది స్పీకర్ ఎవరు, డిప్యూటీ స్పీకర్. అయితే రఘురామకృష్ణరాజు చాలా పవర్ఫుల్ పర్సన్, ఢిల్లీలో ల్యాబింగ్లో ఎక్స్పర్ట్, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మొత్తంతో కాంటాక్ట్స్ ఉన్నటువంటి వాడు, పనులు చేయగలిగినోడు, చేయించగలిగినటువంటి వాడు. సామర్థ్యం ఉన్న వాళ్ళని వదిలేయకూడదు, ఆ సామర్థ్యాన్ని వాడుకోవాలి. చంద్రబాబు గారికి ఉన్న పేరు అదే. కాబట్టి ఆ పేరుని నిలబెట్టుకుంటూ, అందులో రఘురామకృష్ణరాజు గారు 4.5 ఏళ్ల నుండి మొట్టమొదటిసారి జగన్ని విభేదించి వచ్చినటువంటి వాడు. అట్లాగే తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ ఓ రకంగా ఊతమిచ్చినటువంటి వాడు, అమరావతి అంశంలో కీలకమైన పాత్ర పోషించిన వాడు, లీగల్గా కూడా జగన్తో ఆటలాడినటువంటి వాడు. అంత పనిచేసినటువంటి రఘురామకృష్ణరాజుకి ఉండే ఎమ్మెల్యే ఇవ్వడం ఒక ఎత్తు, కానీ తనని వాడుకుంటే బాగుంటుంది. ఎట్లా అంటే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగానో, లేదా లైజనింగ్ యాక్టివిటీనో, సలహాదారుగాను, అంటే కేంద్రంతో లైజనింగ్ వ్యవహారాలకు సంబంధించినటువంటిది ఏదన్నా పని అప్పచెప్తే బాగానే ఉంటుంది, పర్ఫెక్ట్గా చేయగలిగినటువంటి వ్యక్తి.